హెయిర్ లాస్ కోసం చాలామంది మినాక్సిడిల్ సొల్యూషన్ వాడే ఉంటారు. కానీ ఈ యొక్క మినాక్సిడిల్ సొల్యూషన్ వల్ల తలలో ఇరిటేషన్ రావడం కావచ్చు, డాండ్రఫ్ అధికంగా కావడం కావచ్చు, దురద పెట్టడం కావచ్చు, తర్వాత రెగ్యులర్గా వాడకుండా మర్చిపోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొందరికైతే హెడేక్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క మినాక్సిడిల్ సొల్యూషన్స్తో ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మినాక్సిల్ సొల్యూషన్ కాకుండా ఈ మధ్య కాలం లోపల ఓరల్ మినాక్సిల్ ట్యాబ్లెట్ కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ట్యాబ్లెట్లు వచ్చేసి రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ కోసం వాడుతూ ఉంటారు. ఈ యొక్క రిఫ్రాక్టరీ హైపర్ టెన్షన్ కోసము 10 mg అండ్ అవో డోసునే వాడుతూ ఉంటారు. అంటే చాలా అధిక డోసు అది. కానీ ఈ యొక్క హెయిర్ లాస్ కోసము అంటే అది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కావచ్చు, ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ కావచ్చు, క్రానిక్ టీలోజెన్ ఎఫ్యూమ్ కావచ్చు, అలోపేషియా ఏరియేటా కావచ్చు, ఈ కండిషన్స్ లోపల లో డోస్లో అంటే ఫిమేల్స్లో అయితే 0.25 mg నుంచి 0.75 mg వరకు కావచ్చు, మేల్స్లో అయితే 2.5 mg నుంచి 5 mg వరకు కావచ్చు. ఈ యొక్క లో డోస్లో ఈ యొక్క మినాక్సిడిల్ వాడినప్పుడు దానివలన ఏమవుతుందంటే టాపికల్ మినాక్సిడిల్ అంటే తలలో మినాక్సిడిల్ లోషన్ వేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఎఫెక్టే ఈ యొక్క లో డోస్ యొక్క మినాక్సిడిల్ ఓరల్ ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు కూడా అంతకన్నా ఇంకా అధిక ఎఫెక్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి.